మేమంతా కూడా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం, వ్యాపారాలు చేసుకునే, కొంతమంది దేవుని సేవ చేసేవాళ్ళు. ఎందుకు ఇలా ఊరూరు తిరుగుతూ మరి మీ గ్రామాలకు వచ్చి, కొన్ని గ్రామాల వాళ్ళు మా గ్రామం రావద్దు వెళ్ళిపోండి అంటున్నారు, కొన్ని గ్రామాల వాళ్ళు ఇష్టం ఉంటే వింటున్నారు, లేకపోతే మానేస్తున్నారు. మరి మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి మేమేమి ఆశించి మేము ఇలా మాటలు చెప్పట్లేదు. అయితే ఎందుకు మరి మాకు ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ప్రయాస? మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఈ గొడవ మీకు అని. ప్రియులరా, మనం ఈ లోకంలో ఒక భూమి మీద నివసిస్తున్నాం అనేది ఎంతో నిజం. మనం భూమి మీదే నివసిస్తున్నాం, భూమి మీదే బ్రతుకుతున్నాం. అలాగే మనం పైకి చూస్తే ఆకాశం ఉంది, చాలా నిజం, అది నిజమే కదండి. ఆకాశం ఉంది నిజం, మనం భూమి మీద బ్రతుకుతున్నాం నిజం. అలాగే దాహం వేస్తే మనకు నీళ్లు కావాలి, నీళ్లు దేవుడు ఇచ్చాడు, అది నిజం. అలాగే మనం వంట చేసుకోవాలంటే అగ్ని కావాలి మనకి, అది దేవుడు ఇచ్చిందే, అది నిజమే. అలాగే మనం పీల్చుకున్న గాలి కాసేపు పీల్చుకోలేదు అనుకోండి, మన ప్రాణం పోద్ది, చచ్చిపోతాం. ఈ గాలిని కూడా దేవుడే సృష్టించాడు, అది నిజమే. ఇన్ని నిజాలు ఉన్నప్పుడు ఇంకో నిజం కూడా ఉంది. ఏంటంటే స్వర్గం ఉంది, అది నిజం. నరకం ఉంది, అది నిజం. ఇన్ని నిజాల మధ్యలో బ్రతుకుతున్న మనం కొద్ది రోజులే బ్రతుకుతున్నాం. ఇన్ని నిజాలు అంటే భూమి ఉంది, ఆకాశం ఉంది, నీళ్లు త్రాగుతున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, అగ్నితో మన పనులన్నీ చేసుకున్నాం, ఇవన్నీ నిజాలే. ఇన్ని నిజాల మధ్య మనం బ్రతుకుతున్న మనం కొద్ది రోజులే బ్రతుకుతాం, ఒక 60-70 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ బ్రతుకులో కూడా ఎన్నో కష్టాలు, రకరకాల వ్యాధులు, రకరకాల బాధలు, రకరకాలటువంటి భయంకరమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి లోకంలో. ఒక ఇంట్లో సరిగ్గా సమాధానం ఉండదు. ఒక్కోసారి భార్యను భర్త, భర్తను భార్య సరిగ్గా ప్రేమించలేకపోతున్నారు. కట్టుకున్న భార్యని భర్తని సరిగ్గా చూసుకోలేకపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితులే కాదండి. ఒక ప్రక్కన మన పక్కింటి వాళ్ళు ఏమైనా కొంచెం ఇలా మన జాగాలకు వచ్చారనుకోండి, హై నా జాగాలకు ఎందుకు వచ్చామంటాం. అంటే ఎక్కడ చూసినా సమాధానం లేదు, నెమ్మది లేదు. అంటే ఇన్ని నిజాల మధ్య బ్రతుకుతున్న మనకి కొద్ది రోజులే బ్రతుకుతామని తెలిసి కూడా మనము క్షణం మనది ఒక్కడి తీసుకోవడానికి ఇష్టపడం, ఒక్కడికి మనది ఇవ్వడానికి ఇష్టపడం. అయినా ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. కానీ అన్నిటికంటే నిజం ఏంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకం ఉంది, పైన పరలోకం ఉంది, క్రింద పాతాళం ఉంది, మనం మధ్యలో ఉన్నాం. కాబట్టి వినండి జాగ్రత్తగా. ఈ కొద్ది రోజుగా బ్రతికి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మన శరీరాన్ని తీసుకెళ్ళి కొంతమంది మట్టిలో పూడుస్తారు. కొద్ది రోజులకి మట్టి అయిపోతుంది, మన శరీరం పురుగులు పట్టేస్తుంది, మట్టి అయిపోతుంది. ఎంతకాలం పౌడర్లు రాసుకొని, తల స్నానాలు చేసి, మంచి మంచి బట్టలు కొనుక్కొని, ఇన్ని చేసి ఈ శరీరాన్ని పాతి పెట్టేస్తే ఇంచుమించు 4-5 రోజులకి ఇది కుళ్ళిపోయి ఎవరో చూడనట్లుగా అయిపోతుంది. అంతేకాదు, చూడండి ఎంత గొప్ప బ్రతికి ఒక ఆయన కోటీశ్వరుడు చచ్చిపోయాడు. కోటీశ్వరుడు చచ్చిపోయాడు. ఈయన కోటీశ్వరుడు కదా, చచ్చిపోయాడు కదా, 10 రోజులు ఇంట్లో పెట్టుకుందాం శవాన్ని అనుకుంటారా ఎవరైనా? అనుకోరు. ఇక ఎంత త్వరగా శవాన్ని బయటికి పంపించాలని చూస్తారు. ఎంత కోటీశ్వరుడు అయ్యండి అంటే మనలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి ఏం లేదండి, విలువ లేదు. అలాంటి విలువ లేని ఈ శరీరాన్ని మట్టిలో పాతి పెట్టేస్తే మట్టి అయిపోద్ది, కొంతమంది కట్టెల్లో కాలిస్తే బూడిదైపోతుంది. కానీ ఆత్మకు చావు లేదు. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నేను చెప్పాను కదండి ఇందాక, ఇవన్నీ ఉండడం ఎంత నిజమో, పరలోకం అంటే స్వర్గం, నరకం పాతాళం ఉండడం అంతే నిజం. కాబట్టి ఈ ఆత్మ వెళితే ఆ పాతాళంలోనికి వెళ్ళిపోవాలి, లేదంటే పరలోకం స్వర్గం వెళ్ళాలి. పాతాళంలో ఏముందని బైబిల్లో వ్రాయబడిందంటే ఆరని అగ్ని ఉంది. ఏముందండి? ఆరని అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, ఈ ఆత్మకు చావు ఉంది. యుగ యుగాలు భయంకరమైన అగ్నిగుండంలో కాలిపోవాలి. అయితే అగ్నిగుండంలో కాలిపోవాలి, నరకంలోకి వెళ్ళిపోవాలని ఎవరు ఇష్టపడరు, ఎవరు ఆశించరు. మరి అయితే ఎక్కడికి వెళ్ళాలి మనం? స్వర్గం అనే పరలోకం వెళ్ళాలి. అయితే ఆ పరలోకం వెళ్ళాలంటే ఎక్కడుండగానే మనం సిద్ధపడాలి. ఎక్కడుండగానే ఆ పరలోకానికి తీసుకెళ్లే మార్గం ఉంటుంది, అది తెలుసుకుని తీరాలి. ఏమంటే ఈ పరలోకం ఉందో నరకం ఉందో ఎవరు చూడొచ్చారు? చూడలేదు. చూసిన తర్వాత తెలుస్తుంది, చచ్చిపోయిన తర్వాత తెలుస్తుంది. ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత ఎంత లోకం ఉందన్న సంగతి మనకి ఎలా తెలిసిందో
ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంతకంటే ఈ లోకం కంటే ఎన్నో వేల లక్షల రెట్లు గొప్పది ఎక్కడ ఉంది, ఎన్నో లక్షల రెట్లు కఠినమైన బాధ పాతాళం ఉంది. కాబట్టి ప్రియులరా, ఆ పరలోకం వెళ్ళాలంటే దానికి ఒక మార్గం ఉంది. అదే యేసు కార్చిన రక్తం అనే మార్గం. జీవగ్రంథం బైబిల్లో ఉందంటే ఏముందంటే, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పాపం ఏంటండి ప్రియులారా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపం 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 పాపం. ఒక మనిషిని ద్వేషించడం పాపం, ఒక మనిషిని ఆశించడం పాపం, మనది కాంది మనం తెచ్చుకోవడం పాపం, ఒక మనిషితో అబద్ధమాడడం పాపం, ప్రతిదీ పాపమే. అయితే ఆ పాపం వల్లే మనం నరకానికి వెళ్ళిపోతాం. అయితే మనల్ని నరకానికి పంపించడం, మనల్ని సృష్టించిన సృష్టికర్తన దేవుడికి ఇష్టం కాక, మన పాపం అంతా కడిగేసి మనల్ని పాతాళంలోంచి తీసుకెళ్ళి, ఆ నారని అగ్ని నుంచి తీసుకెళ్ళి పరలోకం తీసుకెళ్లాలని, నిత్యజీవం ఆ వైకుంఠానికి తీసుకెళ్లాలని ఆయనే ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి పాప భారాన్ని ఆయన మీద వేసుకుని మనందరి కొరకు రక్తం కార్చిన ఒకే దేవుడు ఆయన. ప్రియరా, ఆయన ఎందుకు కార్చాడంటే మనలందరినీ సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి, మన తండ్రి ఆయన కాబట్టి, నా పిల్లలు నరకానికి వెళ్ళకూడదని మన కొరకు ఆయనే వచ్చి, ఆయనే రక్తం కార్చి, ఆయనే మన పాపాలన్నింటినీ కడిగి, మన పాప భారాన్ని మోసి, ప్రియులరా, మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి రక్తం కార్చాడు. అందుకనే ఇదిగో ఈ సువార్త ఎందుకు చెప్తున్నామంటే, అమ్మా మీరందరూ, మనమందరం కూడా దేవుని సృష్టి, మనమందరం ఒక తండ్రి బిడ్డలు కాబట్టి ఇదిగో మేము తెలుసుకున్నాం, మా పాపాలు యేసు రక్తంలో కడుక్కున్నాం, మేము పరలోకం వెళ్తామనేటువంటి నిశ్చయత మాకుంది. అలాగే మీరు కూడా ఆ దేవుని తెలుసుకుంటే, పాపాల నుంచి విడుదల పొందితే, యేసు రక్తంలో కడగబడితే ఆ పాతాళంలోకి వెళ్లకుండా పరలోకం వస్తారని ఈ ప్రయాస పడుతున్నాం. మేమందరం ఏం పడుతున్నాం అంటే, మీకు అందరికీ మంచి జరగాలి, మీరందరూ పరలోకం రావాలి, మీరందరూ స్వర్గం రావాలని మేము ఈ ప్రయాస పడుతున్నాం. ఎందుకంటే మీరు కూడా, మేము ఏ దేవుడు మమ్మల్ని సృష్టించాడో మిమ్మల్ని ఆ దేవుడే సృష్టించాడు. మాకు ఏ దేవుడు మాకు తండ్రో మీకు ఆ దేవుడే తండ్రి. అంటే మనమందరం ఒక తండ్రి బిడ్డలం కాబట్టి ఆ ప్రేమతో మేము వచ్చి ఈ ఊరూరు తిరిగి, మీరు నరకానికి వెళ్ళకూడదు, పరలోకానికి రావాలి, ఆరని అగ్నిలోకి మీ ఆత్మలు వెళ్ళకూడదని మేము ప్రేమతో ఈ పనులు చేస్తున్నాం. కాబట్టి ఈ మాటలు మీరు విన్నారు. మనల్ని పరలోకానికి చేర్చే ఒకే ఒక దేవుడు యేసు ప్రభు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరునూ కూడా పరలోకానికి రారు అని చెప్పారు. కాబట్టి యేసే మార్గం, యేసే జీవం, యేసే సత్యం. కాబట్టి ఆ సత్యమైన దేవుడిని తెలుసుకోండి, ఆయన మార్గంలో నడవండి, ఆయన కార్చిన రక్తంలో మీ పాపాలన్నీ కడిగేసుకుని ఆ పరలోకానికి రావాలని ప్రేమతో మేము ఈ మాటలు చెప్తున్నాం. మీకు ఇవ్వబడిన పత్రికలు ఇవ్వండి, మీకు ఇవ్వబడిన పత్రికలు చదవండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవకులను అడగండి, ఇంకా విషయాలు మీకు చెప్తారు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకొని నరకాన్ని తప్పించుకొని ఆ పరలోకం రావాలని ప్రభుపేట మీకు తెలియచేస్తూ ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు దీవించునుగాక.